హే గాయ్స్, వెల్కమ్ టు మీ సత్యభామ. ఎలా ఉన్నారు అందరూ? మన సత్యభామ అయితే సూపర్గా ఉంది. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సత్యభామ స్కూల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. షీ స్టడీయింగ్ ఇన్ భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్ అన్నమాట. సో అక్కడ నీట్గా సంక్రాంతి వైబ్స్ వచ్చేలాగా మొత్తం అంతా సెటప్ చేశారనమాట. ఆ పొంగల్ వైబ్స్ వస్తున్నట్టు షుగర్ కేన్స్ కానీ ఒక పాట్ పెట్టి చేస్తారు కదా, జనరల్లీ మనకి సంక్రాంతి అంటే అవే. సో అవన్నీ మన సత్యభామ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో నీట్గా చాలా అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అందరూ చార్ట్స్ మీద డ్రాయింగ్స్ వేశారు. నీట్గా డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారనుకుంటా. మొత్తం అందరూ నీట్గా డ్రాయింగ్స్ వేసి ఫార్మర్స్ గురించి, పొంగల్ వైబ్స్ వచ్చేలాగా మొత్తం పొంగల్ గురించి చార్ట్స్ వేశారు. పేరెంట్స్ అందరూ ఇన్వైటెడ్ అనమాట, అందరూ వెళ్ళారు అక్కడికి. నెక్స్ట్ అక్కడ హెన్స్, కౌస్ ఒక విలేజ్ స్టైల్లో చేశారు. అక్కడ బొమ్మల కొలువు పెట్టారు. స్వీట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేశారు. పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చార్ట్స్ చూసారా ఎంత నీట్గా, చాలా ఆర్టిస్ట్ రేంజ్లో మొత్తం అందరూ స్టూడెంట్స్ అందరూ వేయడం చాలా గ్రేట్ అసలు. ఇంకా అందరూ కోలాటం, డ్యాన్స్ వేశారు. కొంచెం 9th 10th స్టూడెంట్స్ నీట్గా అక్కడ మంచిగా సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ ఒక హట్లోని శివలింగం చేసి పెట్టారనమాట అక్కడ. అది స్టూడెంట్సే చేశారంట. చాలా మంచిగా అనిపించింది చూస్తున్నప్పుడు, ఎందుకంటే స్టూడెంట్సే చేసి పెట్టడం, వాళ్ళకి ఐడియా రావడం ఒక మంచి థాట్ అసలు. నెక్స్ట్ అందరు నీట్గా డ్యాన్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. మన సత్యభామ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్తో కలిసి వాళ్ళ క్లాస్ టీచర్ అందరూ భోగి చేస్తున్నట్టు చేశారు. భోగి అంటే చాలా స్పెషల్ కదా మనకు. సంక్రాంతిలో బాగా ఎగ్జైటింగ్గా అనిపించేది భోగి అన్నమాట.
ఇంకా అందరూ కలిసి కూడా భోగి మంట వేసుకొని అందరూ నీట్గా దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మన సత్యభామ కూడా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా బొమ్మల కొలువు అయితే చాలా చాలా బాగుంది. అన్ని రకాల బొమ్మలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పక్కనే స్వీట్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ సత్యభామ ఏదో వండుతున్నట్టు చిన్న యాక్టింగ్ చేస్తుంది. ఇంకా ఫ్రెండ్స్తో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. స్కూల్లో చాలా ఈ సెలబ్రేషన్స్తో పాటు స్టడీస్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చి స్కూల్ అటెండ్ అవ్వకపోతే, అంటే హెల్త్ ఇష్యూ లాంటివి, ఎలా ఉన్నారు అని చెప్పి ఫ్రీక్వెంట్గా కాల్ చేస్తూ, అంటే స్కూల్లోని ఇంటికి వచ్చాక కూడా కేర్ తీసుకుంటారు. జస్ట్ టీచర్ లాగే కాకుండా ఒక పేరెంట్ లాగా చూసుకుంటారనమాట. ఇది చాలా మంచి విషయం. ఇంకా మన సత్యభామ ఇలాంటి స్కూల్లో చదువుకోవడం తన లక్ అని చెప్పాలి. స్టడీస్ చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడు బ్యాకప్ చేస్తూ ఉంటారు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పి. ఇంకా ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. ఇక్కడ అందరూ రంగోలీ కాంపిటీషన్ పెట్టారు. అందరూ వాళ్ళ టాలెంట్ బయటికి తీసి ముగ్గులు వేసి నీట్గా మంచిగా వేశారు. మొత్తం చూసారుగా ఎన్ని ముగ్గులు ఉన్నాయో. ఇలా మన సత్యభామ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. అందరూ సత్యభామ పేరెంట్స్ కూడా విజిట్ చేశారు. బాగా ఎంజాయ్ చేసింది సత్యభామ వాళ్ళ ఫ్రెండ్స్తో. సో ఇలా సత్యభామ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి వాళ్ళ స్కూల్లోని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. And bye.